ట్రైలర్ చూశాను, ఇందాక చూపించారు. ట్రైలర్ చూడగానే భయం వేసింది. నిజంగా సినిమా ఉద్దేశం, సినిమా ఆబ్జెక్టివ్ కనుక భయపెట్టడమే అయితే డెఫినెట్గా డైరెక్టర్ సక్సెస్ అని చెప్పాలి. అండ్ ఈ సినిమాకి మనం ట్రైలర్లో చూపించినట్టుగా మకరంద్ దేశపాండే, రవి కాలే వీళ్ళందరూ మరాఠీ రంగస్థలం మీద చాలా హైలీ ప్రొఫెషనల్ అండ్ హైలీ టాలెంటెడ్ ఆర్టిస్టులు. సో వీళ్ళందరూ చేశారంటే డెఫినెట్గా సినిమాలో విషయం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ భువన్ చంద్ర లాంటి సీనియర్ లిరిక్ రైటర్ ఈ సినిమాకి పనిచేయడం, ఆయన ఈ సందర్భంగా ఆయనతో పరిచయం కలగడం నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ముఖ్యంగా నా మిత్రుడు కేఆర్కే రాజు ఈ సినిమాకి స్క్రీన్ ప్లే చేయడం హ్యాపీగా ఉంది. అతను నేను కలిసి వీడే సినిమాకి మా గురుగారు రవిరాజ పినిశెట్టి గారి దగ్గర అసోసియేట్స్గా పనిచేసాం. అండ్ నిజంగా తెలుగు నుంచి అక్కడికి వెళ్ళి సినిమాని ఇంత రాగా ట్రైలర్తోనే భయపెట్టే రకంగా తీసిన డైరెక్టర్కి ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. దండుపాళ్యం కర్ణాటకలో సంచలన విజయం ఎలా సాధించిందో మన తెలుగు డైరెక్టర్ అయిన శ్రీనివాసరాజు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, కానీ రచ్చ గెలిచి ఇంట గెలవడానికి స్ట్రైట్గా కాకుండా మళ్ళీ దాన్నే డబ్బింగ్ చేస్తూ తెలుగులో డబ్ చేస్తున్నాడు. డెఫినెట్గా కన్నడలో లాగా తెలుగులో కూడా హిట్ అయ్యి తెలుగులో కూడా మంచి సినిమాలు చేయాలి శ్రీనివాసరావు అని. అలాగే వెంకట్ గారికి ఈ సినిమా మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కన్నడలో అంత తెలుగులో కూడా హిట్ అవ్వాలని కోరుకుంటూ వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ. యూజువల్గా ఇంత రా ఫిలిం, ఇంటెన్స్ ఫిలిం మనకి తమిళ డైరెక్టర్ బాలా గారు తీస్తారని ఫీలింగ్, కానీ శ్రీనివాసరాజు గారు ఆ రేంజ్ గానే కొంచెం ఎక్కువగానే ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాని చూసి చాలా మంది చాలా షాక్ అయ్యారు. ప్రొడ్యూసర్ వెంకట్ గారికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ద టోటల్ టీమ్. ముఖ్యంగా కెమెరామ్యాన్ ప్రసాద్ వర్క్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. థ్యాంక్స్ టు ప్రసాద్ అండ్ ద టీమ్. థ్యాంక్ యూ. 2007 నుంచి ఇప్పుడు 2012 వరకు హీరో లేకుండా, ఇమేజ్ లేకున్న క్యారెక్టర్లో మంచి జబర్దస్త్ హిట్ కొట్టిన ఏకైక మూవీ అది దండుపాళ్యం ఒకటే. అంటే 7 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకేమంటే ఒక కన్నడ మూవీ, తమిళ్, తెలుగు, మళ్ళీ మలయాళం, మళ్ళీ హిందీలో రీమేక్, ఇంత పెద్ద స్క్రిప్ట్ కూడా అది కూడా ఏకైక మూవీ దండుపాళ్యమే. ఇంత ఒక మంచి మూవీని, పెద్ద హిట్ మూవీని నేను తెలుగులో అనువాదం చేసి రిలీజ్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది. మీ సహకారం ఎప్పుడు మనకి ఇలాగే ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను. థ్యాంక్స్. ఫస్ట్ ఈ సినిమా అక్కడ అవ్వడానికి కారణమైన ప్రొడ్యూసర్స్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా నేను అక్కడ కాకుండా ఎక్కడ చేయలేను, బికాజ్ ఇది అక్కడ స్టోరీ అవటం వల్ల మళ్ళీ ఇలాంటి సినిమా నాకు ఫర్దర్గా చేసే అవకాశం కూడా లేదు. సో ఈ క్రైమ్ సినిమా ఎందుకు చేయాల్సి వచ్చింది, నేను అంతకుముందు 2 కమర్షియల్ రెగ్యులర్ లవ్ స్టోరీస్ చేసి, యాక్షన్ సినిమాలు చేసి, ఒక చిన్న ఇన్స్పిరేషన్ చెప్పి క్లోజ్ చేస్తాను. 2010లో ఒక ఆర్టికల్, వీక్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఈ దండుపాళ్య గ్యాంగ్కి 16 టైమ్స్ హ్యాంగ్ చేయమని హైకోర్టు పనిష్మెంట్, దట్ ఇస్ ద గిన్నిస్ రికార్డ్. అంటే ఒక గ్యాంగ్ని 16 టైమ్స్ హ్యాంగ్ చేయడం అనేది వరల్డ్ రికార్డ్. అది ఆ ఆర్టికల్ స్ట్రక్ అయింది. ఏంటంటే ఈ మకరంద్ దేశపాండే చేసిన క్యారెక్టర్ నేమ్ కృష్ణ, వాడి మోడస్ ఆపరేండి ఏంటంటే గొంతు కోస్తున్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది విండ్ పైప్ నుంచి. ఆ సౌండ్ ఇష్టం వాడికి. ఆ సౌండ్ కోసం 80 మర్డర్లు చేశాడు. జస్ట్ నాట్ ఫర్ ద గెయిన్ ఫర్ ద క్రైమ్ కాదు, జస్ట్ గొంతుకు వస్తే ఇక్కడ విండ్ పైప్ నుంచి సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ కోసం 80 మర్డర్లు చేశాడు. అది కన్ఫెషన్లో వచ్చిన ఒక స్టేట్మెంట్. అది చాలా చిన్నగా ఎక్కడ హైలైట్ అవ్వాల, వీక్ ఆర్టికల్లో ఒక జర్నలిస్ట్ రాశాడు. అది నాకు దొరికింది ఒక చిన్న పేపర్లో, ఓల్డ్ పేపర్లో. సో ఆ ఆర్టికల్ ఇన్స్పైర్ మీ టు డూ దిస్ ఫిలిం. ఇది అక్కడ కూడా క్రైమ్ సినిమాలో చాలా సెకండ్ సెక్టర్ సినిమాలు వచ్చాయి, బట్ ఈ సినిమాని అంటే ఈ రేంజ్లో హిట్. అంటే మామూలుగా పెద్ద హీరోలు అక్కడ పునీత్ గారు, తర్వాత పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళ రేంజ్లో సినిమాని హిట్ చేయడానికి కారణం బికాజ్ ఈ ఇంటెన్సిటీ నచ్చింది సినిమాగా. సో హిట్ చేసిన అందరి ప్రేక్షకులకి అక్కడ కూడా మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా అక్కడ చేసే అవకాశం వచ్చినందుకు అండ్ అంతే రేంజ్లో ఇక్కడ ఈ సినిమా నడవాలి. అండ్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు ఈ సినిమా పెద్ద హిట్ కొట్టాలని ప్రే చేస్తూ థ్యాంక్స్ టు. క్రైమ్ బేస్డ్ వైలెన్స్ సినిమాలు చాలా వచ్చినాయి. సో మెయిన్ చేస్తే ఏంటి ఈ సినిమా డిఫరెంట్గా ఉండాలి అంటే, శ్రీను గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి సినిమా చేద్దాం, ఎవరు చేయనంత బోల్డ్గా డేరింగ్గా చేద్దాం. కొంచెం భయం వేస్తుంది ఆ రోజు, కానీ జస్ట్ ఐ సెల్యూట్ హిజ్ విజన్ టుడే అంతే. అండ్ ఐ హోప్ వెంకట్ గారికి
ఈ సినిమా చాలా మంచి సినిమా అవ్వాలని, మరిన్ని మంచి సినిమాలు ఆయన ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ విజువల్స్ చూసి వైలెంట్ సినిమా, క్రైమ్ సినిమా అనుకుంటున్నారు, బట్ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్స్ కూడా ఉన్నాయి. అంతే మంచి సెంటిమెంట్ అండ్ ఎమోషన్ కూడా ఉంటుంది సినిమాలో. మేబీ అదేనేమో ఈ సినిమా స్పెషాలిటీ. ఇటువంటి క్రైమ్ సినిమాలో దాన్ని ఒక అందంగా మేళవించడం. సో హోప్ఫుల్లీ all of you will like the audio and the film as well. Thank you.